కష్టపడ్డామనుకోండి, దేవుడు ఆ కష్టార్జిత ఫలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ విషయంలో దేవుడు మనం నిలబెట్టాడో, ఏ పని చేయడానికి దేవుడు మనం నిర్ణయించుకున్నారో ఆ పనిలో మనం ఎటువంటి లోపం లేకుండా మన పని పూర్తి చేసుకునే వారమునే ఆ మాటలో కూడా ప్రసంగిలో ఉంటాయండి. ఏ పని అయితే నీ చేతి దేవుడిని చేతి పని ఇచ్చారో ఆ పనిని ఏం చేసుకోవాలి, మన లోపం లేకుండా ఆ పనిని పూర్తి చేసుకునే వారమునే, శక్తి లోపం లేకుండా చేయాలి. కానీ అది మానేసి మనం దేవుని ఆశీర్వాదం ఇవ్వాలి, ఇస్తారు. కానీ ఎందులో ఇస్తారు అమ్మా? ఎప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు ఉచితాల కోసం ప్రార్థన చేయకండి, అది దేవుని వాక్యానికి విరుద్ధం. మీరు ఏం కష్టపడుతున్నారో ఆ కష్టాన్ని ఫలించే విధంగా దేవుడిని అడగాలండి మనం. అయ్యా ఇదిగో ఈ విత్తనం వేస్తున్నాను, నువ్వు చెప్పావు సేద్యం చేయమన్నావు, నీ విత్తనం వేస్తున్నావు,